నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. వాక్యం చదివించిన దానియేలు గారికి సంఘమందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్య పరిచయం కొరకు హెచ్కేల్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ మౌనం ఉండాలండి. పిల్లల్ని కుదురుగా ఉంచుకోండి. గోల్ చేస్తే బయటికి తీసుకెళ్ళి మళ్ళీ కామ్ అయిన తర్వాత లోపలికి తీసుకొని రండి. అంతేగాని లోపల గోల్ చేయతారు. అందరికీ వందనాలండి. అతను చక్కగా ప్రార్థన బాగా జరిగింది. మరి రానోళ్ళు చక్కని వాక్యం మిస్ అయిపోయారు. బిడ్డలను ఎలా పెంచుకోవాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎన్ని చక్కని వాక్యాలు మరి సోదరులు వివరంగా వివరించారు. ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మరి అన్నిలో ఎక్కువ వచ్చారు. అన్నిలు కూడా చక్కగా విన్నారు. వారందరికీ చక్కగా చెప్పారండి. మాకు అర్థమైంది. మనం ఆ బిడ్డలను చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకోవాలి అనేది కూడా మాతో వాళ్ళందరూ కూడా ఏకీపించి మాతో చక్కగా చక్కని వాక్యం వినిపించారని మాకు చెప్పారు. ఏదేమైనా సరే మరి ఎక్కడ గోళాలు పెట్టినా మనం అందరం కూడా హాజరవ్వాలి. మీరు ఆదోలు వేసుకొచ్చినందుకు ఖర్చులు తినుకుంటే కనుక చెప్పండి, ఆ ఖర్చులు కూడా భరిస్తాం. దయచేసి రాకుండా మాత్రం ఉండొద్దు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు దానియేలు గారు చలిగాల్లో పడి. మనందరం కూడా దగ్గర ఉన్న వాళ్ళు రాలేకపోవడం. దయచేసి అలా చేయొద్దు. ఏప్రిల్ నెలలో మనకి మీటింగ్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి సిద్ధపడదాం. అందరం కూడా సిద్ధంగా ఉందాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రభు పరిశుద్ధ ప్రేమ గల రాజా దయగల మా తండ్రి ఇక్కడ వదులుతాయా గత వారం నుంచి ఆయన వారం వరకు అందరినీ కాచి కాపాడి సముద్రపరిచిన ఆయన సజీవుల లెక్కల నుంచి నిజమైన దేవుడిని ఆయన ఈరోజు ఆరాధించుకుని గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది కూడా. ఇంకా భాగ్యం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారందరికీ ఆయన మరి ఇంకను తెలియదు కాబట్టి నాయన తెలియని దినాల్లో మేము కూడా ఇలాగే ఉన్నాం నాయన. తెలుసుకున్నాం కాబట్టి తెలియని వారందరికీ నాయన నిజమైన దేవుని గురించి చెప్పేవారుగా, సత్యం గురించి చెప్పేవారుగా, ఏమో మా సంఘం మా పిల్లలు మేమందరం కూడా ఆయన సత్యం గురించి చెప్పేవారిగా ఉంటాను సహాయం ఇచ్చామని. మరి ముఖ్యంగా నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు. వారందరూ ఆయన మరి త్వరగా రావడానికి సహాయం ఇచ్చామని. మరి ఇప్పుడు మరి వాక్యం చెబుతున్న బిడ్డలు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నాయన. రాత్రి దినమందు చక్కని వాక్యాన్ని నాయన మా అందరికీ నాయన తెలియజేసిన శ్రోతలు నాయన. ఇప్పుడు వాక్యం చెప్తుండగా నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని గర్దించండి నాయన. మరి చంద్రాలయ బిడ్డలని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంతో తోడు నాయన. మరి ముఖ్యంగా నాయన మరొకసారి ఇంకా రావాల్సిన బిడ్డలు నాయన వారందరూ త్వరగా రావడానికి సహాయం చేయమని, మేమందరం సమయాన్ని పాటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మీ అందరికి వందనాలండి. వాక్య పరిచయం కొరకు మనందరినీ ప్రార్థనలో నడిపించిన హెచ్కేల్ గారికి సంఘమందరి తరఫున వందనాలు తెలియజేస్తానండి. సరే, ఆదవంగారయ్య గారు కొన్ని వారాలు చంద్రాలు వెళ్తున్నారు. ఎందుకంటే మనందరికన్నా కూడా చంద్రాల సంఘం వాళ్ళకి పెద్దయ్య గారితో ఆత్మీయ బంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ దుఃఖంలో ఉంటారు, వాళ్ళ బలహీన పడతారు. అలాంటి సమయంలో పెద్దయ్య గారి పాత్రలో వెళ్ళి చేయాలంటే ఆయన వెళ్ళాలి. నేను వెళ్ళినా చేస్తాను, కానీ నేను వెళ్ళినా మా తమ్ముడు వెళ్ళినా ఇంకెవరిని వెళ్ళినా కానీ ఆ పాత్రని ఆదాం గారు మాత్రమే చేయగలరు, తీర్చగలరు. వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టాలంటే అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయిన ఆయన నడిగుంపులో పెరిగిన ఆదాం గారు మాత్రం వెళ్తేనే వాళ్ళకి ఆ లోటు తీరుతుంది. అందుకనే ఆదంగారయ్య గారు కొన్ని వారాల వరకు ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బలపరచాలని కోరుకుని ఆయనే వెళ్తున్నారు. నా మొహం ఏమన్నా బోరు కొడుతున్నా? బోరు కొట్టట్లేదుగా, వచ్చేస్తారులే మీ అయ్య గారు. మా తాతగారు నాకు చంద్రాల సంఘం అప్ చెప్పారు. నేను అదే చూసుకుంటా, నీట్గా కట్టించుకున్నా. ఇంకా బాగా చేసుకోవాలి మనం. మరి ముఖ్యంగా పెద్దయ్య గారు మనకి ఏదైతే అప్ చెప్పారో ఆ పనిని బాగా జరిగించాలి. నాకు
మొన్న ఎలాగైతే ఆయన కార్యక్రమాన్ని ఒక టాస్క్ లాగా తీసుకొని చేశానో, ఈ సంవత్సరం ఏప్రిల్లో మీటింగ్స్ కూడా అంతే మంచి టాస్క్ లాగా తీసుకొని చేయాలి. అందరి పేర్లు నోట్ చేసుకుంటా, అందరికీ ఒక్కొక్క రోల్ ఇస్తా, ఒక్కొక్క బాధ్యత ఇస్తా, ఒక్కొక్కరిని అడుగుతా. నేను ఇంటికి వచ్చి అడుగుతా, చేసేదాకా అడుగుతా, వదిలిపెట్టను. అస్సలు సమస్య లేదు. నేను అయ్యగారులాగా మాట ఒక చెప్పు వదిలేసే రకం కాదు. ఎమ్మడబడి చేయించుకుంటాం, నాకు అలవాటు. ఎందుకంటే పని దొంగలో చాలా మందిని చూస్తూనే ఉంటాను నేను. ఎమ్మడబడపోతే ఎవరు ఏ పని చేయరు. ఎవరైనా చేస్తారా? పిల్లలకి 10 సార్లు చెప్పబోతే చేస్తారా? ఇలా చెప్పంగానే చేసేస్తారా? మరి దేవుని పనిలో కూడా పదే చెప్పి చేయించుకోవాలి. ఒక్కసారి వాళ్ళకి చేయటం అలవాటు అయ్యి దానిలో ఉన్న ఆనందం, ఆసక్తి కనుక మీరు అనుభూతి చెందారనుకో, ఇంకా మేము చెప్పక్కర్లేదు. నాకు ఇవ్వండి ఛాన్స్, నేను చేస్తా అని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం జరగబోయే కోటాలు ఖచ్చితంగా ఘనంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది ఆర్థిక విషయమైనా అవనండి, అది ఆత్మీయ విషయమైనా అవనండి, సువార్థికుల విషయమైనా అవ్వండి, అందరికీ రక్షణ సువార్త ప్రకటించే విషయమైనా అవ్వండి. ఏ విషయంలోనైనా సరే అస్సలు లోటు జరగకూడదు, బాగా జరిగించుకోవాలి. మనం పెద్దయ్య గారు మనకి ఏదైతే నేర్పెళ్ళారో దాన్ని ఇంకా అందరికీ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఏప్రిల్ 1, 2, 3 3వ తారీఖు మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని అందరూ జరుపుకుంటూ అంటారు. 1, 2, 3 తారీఖుల్లో మనం కూటాలు పెట్టుకోబోతున్నాం ఎన్టీఆర్ కాలనీ దగ్గరలోనే. సో అందరూ ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీకేమన్నా షెడ్యూల్స్, ప్లాన్స్, బిజినెస్ ప్లాన్స్ కానీ లేదా జాబ్ ప్లాన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిల్లో ముందు ప్రాధాన్యత ఏప్రిల్ 1, 2, 3 1, 2, 3 తారీఖుల్లో ఖచ్చితంగా మీరు సమయాన్ని కేటాయించాలి. జాబ్లో ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్క డ్యూటీ తీసుకొని, నేను ఈరోజు సెలవు పెట్టుకుంటాను, ఆ రోజు నాకు సెలవు దొరికితే నేను ఈరోజు ఈ సంబంధించిన బాధ్యతలన్నీ నేను తీసుకుంటానని మీరంతటి మీరే వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. నేను ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వదిలిపెట్టకుండా చేయాలి. నేను వదిలిపెట్టను, కానీ మనందరం కలిసి బాగా చేసుకోవాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది. అందరం కలిసికట్టుగా చేసుకోవాలి. పేదరంగి గారు మీరే బాగా నడిపించాలి ఆ కార్యక్రమాలన్నింటినీ. మన సంఘ పెద్దలు, ఆ కుర్రోళ్ళందరూ మిగతా అన్ని చూసుకోవాలి. ముందుగానే మీ మైండ్లో ఎందుకు నాటుతానంటే, అది బాగా మనం ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటేనే ఆ టైంకి బాగా జరుగుతుంది. అప్పుడు వచ్చేస్తారులే, ఆ టైంకి అందరు ఫోన్లు చేస్తే వచ్చేస్తారులే, అన్నీ అయిపోతాయి అనుకుంటే జరుగుద్ది, బాగానే జరుగుద్ది. కానీ బాగా జరగాలంటే మంచి ప్లానింగ్ ఉండాలి, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సరే, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే ఇద్దరు పురుషుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, పేజ్ నెంబర్ 161 అండి, కొత్త నిబంధన. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం అండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ ఎవరెవరు పురుషులు ఉన్నారు? ఎంతమంది పురుషులు ఉన్నారు? ఎంతమంది పురుషులు ఉన్నారండి? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అంటే బాహ్య పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే ఎవరు? మన దేహం, మన శరీరం. అలాగే ఆంతరిక పురుషుడు అంటే ఎవరు? ఆత్మ, మన ఆత్మ. మనలోనే 2 భాగాలు ఉన్నాయి. ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎవరు అంటే ఇక్కడ చెప్పేది పురుషుడు కాబట్టి పురుషుడితో కంపేర్ చేసుకున్నారు. కానీ ఆత్మకి లింగం ఏమీ ఉండదండి. పురుషుడు స్త్రీ అనేది ఏమీ లేదు. చెప్పేటప్పుడు ఆత్మ పురుషుడితో కంపేర్ చేశాడు ఆయన. కానీ ఇద్దరు పురుషుల్లో ఏ పురుషులు అంట? బాహ్య పురుషుడు, అలాగే ఆంతర్య పురుషుడు. స్త్రీల్లో కూడా ఉంటారు. ఏది? శరీరము, ఆత్మ. ఇది ఓన్లీ పురుషుడికి సంబంధించింది కాదండి, ఇది అందరికి సంబంధించింది. బాహ్య పురుషుడు అలాగే ఆంతర్య పురుషుడు. ఏమవుతుందంట? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమవుతుందంట? మన ఆత్మ
దినదినము నూతన పరచబడుతుంది. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉంటామా? చిన్నప్పుడు 100 స్పీడ్తో పరిగెడతామేమో. 100 స్పీడ్తో పరిగెడతారు ఎవరు పరిగెత్తలేదు. జనరల్గా ఎప్పుడైతే చిన్నప్పుడు పరిగెత్తినంత స్పీడ్గా ఇప్పుడు పరిగెత్తగలమా? పరిగెత్తలేము. అంత స్పీడ్గా నడవలేము, అంత స్పీడ్గా మాట్లాడలేము, అంత స్పీడ్గా పాటలు పాడలేము, అంత స్పీడ్గా చదవలేము. కానీ ఆత్మకు వయసు ఉందండి. శరీరానికి వయసు ఉంది కానీ ఆత్మకు వయసు ఉందా? ఆత్మ ఇప్పుడు నూతన పరచబడుతూనే ఉంటుంది. ఎలా నూతన పరచబడుతుంది ఆ విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. పాత నిబంధన పేజ్ నెంబర్ 2 అండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయన. ఇక్కడ కూడా మనం 2 భాగాలు మనం చూడవచ్చు. మానవుడు ఎలా నిర్మింపబడ్డాడండి? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, మానవుడిని దేంతో నిర్మించారు? నేలమంటితో. ఇప్పుడు పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన ఎందులో కలిసిపోయారు? మట్టిలో. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకని? ఆ వచనంలో ఉంది, నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయన. నరుడికి ఎప్పుడైతే దేవుడు ఆయన ఆత్మని ఇచ్చాడో అప్పుడేమయ్యాడు? ప్రాణం వచ్చింది. అప్పుడు దాకా మట్టితో ఉన్న శరీరం. ఎప్పుడైతే దేవుడు ఆయన నాసికారంధ్రంలో జీవాత్మ ఊదాడో అప్పుడు మనిషికి ప్రాణం వచ్చిందన్నమాట. మనమందరం కూడా అలాగే నిర్మింపబడ్డాం. మనందరిని కూడా మంటితో మనల్ని నిర్మించి మనకి జీవాత్మను అనేది దేవుడు ఇచ్చాడు. ఆంతర్య పురుషుడు ఎవరు? ఆత్మ. బాహ్య పురుషుడు ఎవడు? మన శరీరం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. పేజ్ నెంబర్ 562 అండి. 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమిలోనికి చేరును, ఆత్మ దాని దయచేసిన అదండి. మనందరి ఆత్మ ఏమవుద్ది? ఈ జీవాత్మ ఊదింది ఎవరు? దేవుడు. మంటిలోంచి తీసిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? మన్నైనది తిరిగి మంటిలోనే కలిసిపోతా. అలాగే దేవుడు ఏదైతే ఆత్మ ఇచ్చాడో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుందంట? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోము. మనందరం కూడా తిరిగి వెళ్తాం. మన శరీరాలు కొన్నాళ్ళు ఆగిన తర్వాత మనం అందరం కూడా మరణిస్తాం. మన శరీరాలు కూడా భూమిలోకి చేరుకుంటాయి. అలాగే మన ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి వద్దకు మన ఆత్మ చేరుకుంటాం. శరీరం దేంతో బిల్డప్ అయి ఉంటుంది? శరీరం దేంతో బిల్డప్ అయింది? ఒక బాడీ ఎలా తయారవుతుంది? సెల్స్, కణాలు, రక్త కణాలు. మన డాక్టర్ గారికి ఎక్కువ తెలుసు. చెప్పండి ఏమి ఉంటాయి? ఫ్లెష్, బ్లడ్, బోన్స్, ఇంకా ఇవన్నీ. ఒక శరీరం నిర్మింపబడాలంటే ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆత్మ కూడా దేంతో నిర్మింపబడుతుంది? మనస్సు, మనస్సాక్షి, హృదయము, వీటితో నిర్మింపబడింది ఆత్మ అనేది. శరీరంకి ఎలాగైతే నిర్మింపబడటానికి ఇవన్నీ ఉంటాయో, రక్తము, మాంసము, అలాగే ఎముకలు, ఇవన్నీ కలిసి శరీరం అలాగైతే నిర్మింపబడిందో జీవాత్మ కూడా మనస్సు, మనస్సాక్షి, హృదయం వీటిలన్నిటితో నిర్మింపబడింది. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. మనం ఎవరి పోలికతో చేయబడ్డాం? శరీరం అయితే మంటిలోంచి తీయబడింది. మనం అందరం మంటితోనే నిర్మింపబడ్డాం. కానీ మనలోకి ఇచ్చిన జీవాత్మ ఎవరిదండి? దేవుని ఆత్మ. ఆయన పోలికతో మనల్ని అందరినీ నిర్మించాడు. ఆయన ఆత్మ ఊదిన తర్వాత మనలోకి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది. సో మన ఇక్కడ తెలుసుకోవాల్సిన వ్యత్యాసం ఏంటంటే, ఈ శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద నుంచి వచ్చింది. అలాగే ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఈ శరీరం భూమి మీద నుంచి వచ్చింది, ఆత్మ దేవుడు ఇచ్చాడు. సో ఏది గొప్పదండి? ఏది గొప్పది? ఆత్మ, శరీరం గొప్పదా?
మీరు ఈరోజు ఆత్మని రెడీ చేసుకొని వచ్చారా, వచ్చేటప్పుడు దేహాన్ని రెడీ చేసుకొని వచ్చారా? చెప్పండి. మావాడు రోజు ఏదో కొత్తలో చిన్నపిల్లోడు కదా అని చెప్పి బయటికి వెళ్ళే ముందు మా ఆవిడ నేను సెంటు కొట్టుకొని ఒక సెంటు ఒకటి కొనిచ్చింది. అది ఊరికి ఇట్లా కొట్టడం నేర్పించా. ఇంకంతే రోజు బయటికి తీసుకెళ్ళే ప్రతిసారి నానా సెంటు అని చెప్పి సెంటు కొట్టిస్తాడు నాతో పర్టికులర్. నాకు నచ్చదరా అనుకున్నా సరే ఆడి కోసమైనా కొట్టుకోవాలి. మళ్ళీ కొట్టిన తర్వాత వాసన సెంటు స్మెల్ సెల్లుడు అని చెప్పి ముగ్గు దగ్గర పెడతాడు. ఎందుకని ఒక్కసారి నేర్పిస్తే ఆడిక ప్రతిరోజు కొట్టుకునేదాకా వదిలిపెట్టడు. నేను మర్చిపోయి డోర్ దాకా వెళ్ళినా సరే నాన్న సెంటు కొట్ట మర్చిపోయి పదా ఇద్దరు కొట్టుకుందాం అని చెప్పి తీసుకెళ్తాడు. ఆడికి కొట్టిస్తాడు నాకు. మీరందరూ దేన్ని రెడీ చేసుకుని వస్తున్నారు? వచ్చేటప్పుడు దేహాన్ని రెడీ చేసుకొని వస్తున్నారు. ఆత్మ ప్రిపేర్ అవుతున్నా. నేను ఈరోజు వచ్చేటప్పుడు మంచి వాక్యాన్ని వినడానికి వస్తున్నాను. ఈ రోజు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాను, నేను చేసిన తప్పిదం ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటానని ఆత్మను ప్రిపేర్ చేసుకొని ఎంతమంది వస్తున్నారు? ఈ రోజు ఈ కలర్ చీర కట్టుకొని వెళ్ళాలి, ఈ రోజు ఈ కలర్ బ్యాంగిల్స్ పెట్టుకొని వెళ్ళాలి, ఈ రోజు ఈ కలర్ చొక్కా వేసుకొని వెళ్ళాలి, కాటన్ చొక్కాయో పేళ్ళ చొక్కాయో ఏదైనా సరే మనం ప్లాన్ చేసుకుంటాం. ఫలానా చోటకి వెళ్తున్నాం అంటే ముందు దేన్ని రెడీ చేస్తాం? హెయిర్ కటింగ్ చేసుకుంటాం, గడ్డం తీసుకుంటాం, ఎన్నో ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం దేన్ని రెడీ చేసుకుంటున్నాం? దేహాన్ని ఎక్కువ రెడీ చేస్తాం. మన ఆత్మని మనం బాహ్య పురుషుడికి మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ మనం ఆంతర్య పురుషుడికి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్పారు? నా బాహ్య పురుషుడు కృషించినను నా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడంట? నూతన పరచబడుతున్నాడు. మన ఆత్మ నూతన పరచబడుతుందా? నూతన పరచడం అనేది ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుతుందండి? మనం మామూలుగా ఏం చేస్తూ ఉంటాం? ఎత్తడి బిందె ఏం చేస్తారండి? చింతపండు వేసి రుద్దుతారు, చింతపండు వేసి తెగ రుద్దుతారు. ఆంతర్య పురుషుల్ని అలా రుద్దుతారా? చింతపండు లోపలికి కట్టేస్తా ఉంటారా? మనం బాహ్య పురుషుని ప్రాధాన్యత ఇవ్వకూడదండి. మనలో ఉన్న ఆంతర్య పురుషుడు, స్త్రీలకు కూడా అందరం ఆంతర్య పురుషుడిని సిద్ధపరచుకొని దేవుని మందిరంలోకి రావాలి. ఇప్పుడు బంగారం రేట్లు పెరిగిపోయినాయి, అయినా సరే అట్లా పడిందో లేదో లోన్ తీసేసుకొని కూడా కొనేస్తున్నారు బంగారం. అంత ప్రయారిటీ ఇస్తున్నాం మనం దేనికి? బాహ్య పురుషుడు. మనం ఇంకెక్కడన్నా కొన్నా నాకు పరలోక రాజ్యంలో నాకు సీటు దొరకాలని చెప్పి ఇంకేమైనా చేస్తున్నామా? పరలోక రాజ్యం సీట్లు రేట్లు ఏం పడట్లేదా? మీకు రేట్లు తగ్గట్లేదా? ఒకటే రేటా? ఆడెవడో బాప్తిసం ఇచ్చేవాడికి పరలోక రాజ్యం ఇప్పుడే పేదరు గారితో మాట్లాడాను, పరలోకంలో పేదరు గారితో మాట్లాడాను, 10,116కి పరలోక రాజ్యంలో సీటు మీకోసం మాట్లాడి పెట్టానంటే ఆ విశ్వాస కూడా ఎంత అమాయకుడు పిచ్చోడంటే అయ్యా 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 అంత ఇచ్చుకోలేనే కొద్దిగా తగ్గించమండి అయ్యా అన్నాడు. అంత భ్రమలోకి విశ్వాసం కూడా తీసుకెళ్ళిపోయారు సువార్తకి. మనం బాహ్య పురుషుడికి ఎలాగైతే ప్రాధాన్యత ఇస్తున్నామో ఆంతర్య పురుషుడికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. యాకోబు 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, పేజ్ నెంబర్ 211. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. మనం మన ఆంతర్య పురుషుడిని మనం ఎలాగ నిర్మించుకుంటాం? మన క్రియల్లో మన విశ్వాసాన్ని చూపిస్తేనే అది బలపరచబడుద్ది, నూతన పరచబడుద్ది. మనం క్రియలో చూపించలేదనుకోండి ఆ విశ్వాసం ఏమవుతుందంట? మృతమైపోతుంది. విశ్వాసం ఎప్పుడైతే మృతమైపోద్దో నీ ఆంతర్య పురుషుడు బలహీన పడతాడు. నీకు విశ్వాసం లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఆరాధనకు సరిగ్గా రావట్లేదు అనుకో, శరీరం ఎలాగైతే కృషించిపోతావు అలాగే ఆంతర్య పురుషుడు కూడా కృషించిపోతాడు, నూతన పరచబడ్డాడు, బలపరచబడ్డాడు. నీ విశ్వాసము నువ్వు క్రియలు ఎప్పుడైతే చూపిస్తావో నీ ఆంతర్య పురుషుడు అలాగ బలపరచబడతాడు. లేదంటే ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైపోతుంది. పెద్దయ్య గారిని మొన్న మనం పాతి పెట్టేటప్పుడు ఆ దేహాన్ని నేనైతే చూడలేకపోయినా. నాకు అనుకుంటా ఉన్నా, నేను ఒకసారన్నా మా తాతయ్య ఎప్పుడు నన్ను వచ్చినప్పుడల్లా ముద్దు పెట్టుకునేవాడు, వెళ్ళేటప్పుడల్లా బంగారు తల్లి అని. నేను ఎలాగైనా సరే మా తాతయ్యని
ముద్దు పెట్టుకోవాలనుకున్నాను కానీ ఆ గోల్లో ఆ బాధలో అసలు ఏం చేయలేకపోయాం. తర్వాత నాకు జనరల్గా ఫోటోలు అంటే అసలు ఇష్టం ఉండదండి. మా ఆవిడ రెండు ఫోటో తీసు కొత్త ఫోటోలు అంటావు ఏంటని అడుగుతా. కానీ తాతయ్యకి సంబంధించిన వీడియో తయారు చేస్తుంటే నా ఫోటోల కోసం అది మా తాతయ్య అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది మా తాతయ్య ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నాతోనే. కానీ మా తాతయ్యతో ఫోటోలు నాకు లేవు, అందరికి ఉన్నాయి. నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను, అరే 4 ఫోటోలు అన్న తీసుకోవాల్సింది చక్కగా, కనీసం తాతయ్యతో మెమరీస్ అని ఉండేవాడిని. మనం శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. శరీరం ఏమవుతుంది? కృషించిపోతుంది. కానీ ఆత్మ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. మనం చేసే క్రియలు మన విశ్వాసాన్ని మన క్రియలో చూపిస్తేనే మనం ఆంతరిక పురుషుడు అనేవాడు బలపరచబడతాడు. లోక సువార్త 8వ అధ్యాయము 49 నుంచి చూడండి. పేజ్ నెంబర్ 59 అండి, కొత్త నిబంధన. లోక సువార్త 8వ అధ్యాయము 49 నుంచి చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరము అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారు ఎరిగి ఆయనను అపహసించారు. ఏం చేశారంటండి? ఇక్కడ ఒక యజమాని కుమార్తె మరణించింది. ఆమె మరణిస్తే యేసుప్రభు వారు ఏమన్నారు? భయపడవద్దు, ఆమె నిద్రించింది అంటున్నారు. మీరు కంగారు పడవద్దు అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచారు, బలపరిచారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమంటున్నారు? ఆయన ఏంటి చచ్చిపోయిందని మేము చెప్తుంటే ఈయన వచ్చి నిద్రపోతుంది అంటాడేంటి అని ఏం చేశారంట? ఆమె చనిపోయాలని వారు ఎరిగి ఆయనను అపహసించారు. ఎవరు అపహసిస్తున్నారు? సాక్షాత్ దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంట? అపహసిస్తున్నారు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చారు. లోకా సువార్త 8వ అధ్యాయం 55వ వచనం ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఆర్ స్పిరిట్ రిటర్న్స్ అని ఉంటుంది. ఆమె ఆత్మ తిరిగి వచ్చిందంట. ఎప్పుడు? ఆయన చెయ్యి పట్టుకోగానే తిరిగి వచ్చిందంట. ఎవరికైనా సాధ్యం అండి అది? ఎవరికి సాధ్యం అవుతుంది? కేవలం నారుడిని నిర్మించింది ఎవరు? ఆయన సృష్టిని నిర్మించింది ఎవరు? ఆ సృష్టిలో భాగం ఎవరికి? ఆ యేసు ప్రభు వారే స్వయంగా ఆమె నిద్రిస్తుందని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అపహసించుకుంటున్నారు. ఆ నిద్రపోతుందంట, ఏమో చచ్చిపోయిందని మేము గోరుమని ఏడుస్తుంటే వచ్చాడని చెప్పి వాళ్ళు అపహసించుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆమె మీద చేయించారో ఆమెను లెమ్మని చెప్పగానే ఏమైందంట? ఆమె ఆత్మ తిరిగి వచ్చి ప్రాణం కలిగిందంట. అదండి దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవుని పట్ల విధేయతతో జీవించే ప్రతి ఒక్కరికి మనం చనిపోతే భూమి మీద మళ్ళీ తిరిగి లేకపోవచ్చు. పెద్దయ్య గారు అంత పని చేశారు, ఆయన తిరిగి లేచారా? లేకపోలేదు. ఎందుకని? ఆయన శరీరము మంటిలో కలిసిపోయింది. ఏమని ప్రసంగిలో ఏమని రాసింది? మంటి నుంచి తీయబడింది, మంటిలో కలిపేయబడుతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి పరలోకానికి ఆయన ఆత్మ చేరుకుంది. మనందరి ఆత్మలు కూడా పరలోకానికి చేరుకుంటాయండి. ఆయన లెమ్మని చెప్పగానే వెంటనే ఆమెకి ఏమొచ్చింది? ప్రాణం వచ్చిందంట. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారు ఆజ్ఞాపించారు. అప్పుడు దాకా ఏమనుకున్నారు? అపహసించారంట. ఏది? సృష్టికర్తే నిద్రపోతుందని చెప్తే వాళ్ళు అపహసించుకున్నారు. ఆయన ఎప్పుడైతే చేయబెట్టి లెగవమానంగానే ఏమైపోయారంట? ఆశ్చర్యపోతున్నారు, విస్మయం ఉందారన్నమాట. కాబట్టి శరీరాన్ని శిక్షించే వాళ్ళకి మనం భయపడకూడదు. ఆత్మని శిక్షించే దేవునికి మాత్రమే మనం భయపడి లోబడి ఆయన విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించాలి. ఇక్కడ మనం ఆత్మకు సంబంధించిన కంపారిజన్స్, ఇప్పుడు మనం బాహ్య పురుషుడు, ఆంతరిక పురుషుడు, మానవుల్లో ఉన్న 2 పురుషుల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మన అంశం. శారీరక పురుషుడు, ఆంతరిక పురుషుడు ఉన్న
విశ్లేషణ మనం చేద్దాం ఈరోజు. రక్షణ అనేది దేనికి అవసరం అండి? 5 పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు డీప్గా. రక్షణ అనేది దేనికి అవసరం? ఆత్మక, శరీరానికి అవసరం లేదా? మనకి ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఏం వేసుకున్నాం? రేగిల్ షర్ట్ వేసుకున్నాం. మనకి ప్రొటెక్షన్ అవసరం, అందుకని ఏం చేస్తాం? బండి మీద మనం ఎలాగో స్పీడ్కి వెళ్తామని తెలుసు కాబట్టి నేను కొన్ని రోజులు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చెప్పి, లేకపోతే ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే చెమటలు పట్టేస్తున్నాయి అని చెప్పి కొద్ది స్టైల్గా కొన్ని రోజులు పెట్టుకోకుండా వెళ్ళా. 2-3 రోజులు బాగా స్పీడ్కి వెళ్ళా. ఆ విజయవాడలో ఉన్న ట్రాఫిక్కి నేను వేసిన బ్రేకులకి ఎట్లా వస్తున్నారు, అటు నుంచి ఆపోజిట్ రోడ్, అటొక లేన్ ఇటొక లేన్ ఉంటుంది కదా సిటీలో, అటు లేన్ నుంచి వస్తారు, అటు నుంచి వస్తా ఈ లైన్లో నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు టీవీఎస్లు వేసుకొని ఇంత మోటార్లు వేసుకొని. అసలు నేనైతే 2-3 సార్లు బ్రేక్ చేసి డామ్ను పడేవాడు. నేను షాక్ అయిపోయి ఇంక నేను ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళకూడదు, వెళ్తే కార్లో వెళ్ళాలని. తర్వాత కారు వాడతాను. నేను అప్పటి నుంచి సరే ఇంకెన్ని రోజులు అయితే ఏ రోజైతే బైక్ తీస్తానో, బైక్ తీసే ప్రతిరోజు నా మైండ్లో నేను ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను హెయిర్ పాడైపోద్ది అని చెప్పి, ఉన్న హెయిర్ కూడా ఊడిపోద్ది అని చెప్పి నేను హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తాను కదా. ప్రతిరోజు బైక్ ఎక్కినప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నీకు హెడ్ ఇంపార్టెంటా హెయిర్ ఇంపార్టెంటా అని. నేను హెడ్ ఇంపార్టెంట్, నేను క్వశ్చన్ వేసుకున్న ప్రతిసారి నాకు నా హెడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. మనం ఏం చేస్తాం? ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్షేమాన్ని, మన శరీర రక్షణ గురించి, దాని సేఫ్టీ గుంచుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకి దేనికి సంబంధించిన రక్షణ అవసరం? ఎవరన్నా నేను బైక్ పిల్లలు అసలు ఎలా తయారైపోయారంటే ఏంటి మా నాతను చాలా దారుణంగా తోలుతారండి. మన కుర్రోళ్ళు కూడా బాగా అత్యుత్సాహం, నేను కూడా వదిలేనులే. బైకుల మీద ఎలా తోలుతున్నారంటే ఎలా పడితే అలా తోలుతున్నారు. చేతులు వదిలేసి బైకుల మీద నుంచొని స్టంట్లు చేసి వీడియోలు పెడుతున్నారు. బాగా లైట్లు రావాలని చెప్పి ఎలా పడితే అలాగా పోనిస్తున్నారు. అసలు ఎలా పడితే అసలు విజయవాడలో అయితే హైవేస్ మీద ఒక గ్రూప్ ముఠాలు తయారైపోయి బైక్ రేసులు, జనాలు వెళ్ళే ప్రదేశాల్లోనే బైక్ రేసులు పెట్టుకుంటున్నారండి. 150-180 స్పీడ్లో వెళ్తున్నారు. అసలు పిల్లలు ఎలా తయారంటే నాకైతే ఒక రోజు పిల్లల్ని పోలీసులు పట్టించాలనిపించింది. 3 వెళ్తున్నారు, 3 కాదు 4, ఒక స్కూటీ మీద 4 వెళ్తున్నారు. 4 వెళ్తా పిల్లలు మళ్ళీ ఒక్కడికి కూడా మూతి మీద మీసాలు రాలేదు. 13 నుంచి 15 అంతే ఉంటది వయసు. నేను మా ఆవిడ ముందు స్కూటీ అసలు అన్నిటికన్నా డేంజరస్ స్కూటీ, ఈజీగా స్కిడ్ అయిపోతాయి. బైక్ కొంచెం పర్లేదు. దాన్ని అటు నుంచి ఇటు నుంచి 4 ఎక్కించుకొని పానిస్తున్నాడు. నేను హార్న్ కొడుతుంటే దారి ఇవ్వట్లా, ఏది మెయిన్ రోడ్ మీద దారి ఇవ్వట్లేదు. అరే బాబు ఏంట్రా నువ్వు దారి ఇవ్వట్లేదని హార్న్ కొట్టి కొంచెం విండో ఓపెన్ చేసి, అరే ఏంట్రా ఎలా ఆడుతున్నారా అని అరిసా. అరిస్తే ఇట్లా చూశారు, సరి చేసుకున్నారు, కొద్దిగా ఎదరికెళ్ళారు. మనకి గాలి వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఇంకో ఏళ్ళు చూపిస్తారు. ఏళ్ళు చూపించారు, నాకు ఏళ్ళు చూపించి అమ్మని వెళ్ళిపోయారు. నాకైతే ఒక వీడియో తీసి ఖచ్చితంగా పోలీసులు పట్టిస్తే కానీ ఒక వెనక్కి తిరిగి 2 ఏదో ఊతో ఏదో తిట్టారు, జమ్మని వెళ్ళిపోయారు. అలా ఉన్నారండి పిల్లలు. అసలు కుదురులేదు. అసలు వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. పొద్దున ఒక వార్త చదివాను, అది చదివినంగానే నాకు బుర్ర తిరిగిపోయింది. ఏంటంటే అది 3 పిల్లలంట, తండ్రికి 3 పిల్లలు, 2.5 సంవత్సరాల నుంచి వీడియో గేమ్ ఆడుతున్నారంట. ఎవరన్నా చూసారా ఈ వార్త? విన్నారా? 2.5 సంవత్సరాల నుంచి వీడియో గేమ్ ఆడుతున్నారంట. ఆ వీడియో గేమ్లో ప్రతి ఒక్క లెవెల్కి ఒక్కొక్క టాస్క్ ఉంటుందంట. తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వాళ్ళు ఫోన్ కావాలంటారు. మనం కూడా ఏదో పనిలో ఉంటాం, ఫోన్ ఆఫ్ చెప్పి వదిలేస్తాం. ప్రతి ఒక్క లెవెల్లో ఒక్కొక్క టాస్క్ ఉంటుందంట. ఆ లెవెల్లో ఉన్న టాస్క్లన్నీ 2.5 సంవత్సరాల్లో చేసుకుంటా వచ్చారంట. ఆఖరి టాస్క్ ఏంటో తెలుసా? కరెక్ట్గా చెప్పింది, సూసైడ్. ఆఖరి టాస్క్ వదిలిగా కరెక్ట్గా చెప్పారు. ఆఖరి టాస్క్ అంటే సూసైడ్ అంట. 2.5 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వీళ్ళు వీడియో గేమ్లకి అడిక్షన్ అయిపోయి అసలు వాళ్ళు లెటర్ రాశారంట. వాళ్ళకి తెలిసి వాళ్ళు చేస్తుంది తప్పని, బట్ ఆ టాస్క్ ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే ఆ టాస్క్ రీచ్ అవ్వాలని చెప్పి సారీ పప్ప అని చెప్పి ఒక ఎమోజీ, స్మైలీ ఎమోజీస్ ఉంటాయి కదా, అలాగా దుఃఖంతో ఒక ఎమోజీ పెట్టి బొమ్మేసి వాళ్ళ పప్పాకి పెట్టేసి
10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి 3 పిల్లలు దూకి చచ్చిపోయారు. అంత అడిక్షన్ అయిపోయింది. సాతానుడు అంత ప్రలోభ పెట్టి మనుషులని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభంలో ఉంటారండి. 3 పిల్లలు ఒకేసారి అంత హైట్ నుంచి దూకి చచ్చిపోతే అంత ఎడిక్షన్ అయిపోయింది. మీ పిల్లలను కూడా దూరంగా ఉంచు. నా జదంగా నేను కూడా ఈ పొట్టోడికి మా వాడికి ఫోన్ ఇస్తా ఉంటా. ఎప్పుడో ఒకసారి బాబు ఆగర బాబు బాగాలేదు చేస్తాను. అది వినగానే అమ్ము అసలు ఫోన్లు దూరంగా ఉంచాలి పిల్లల్ని, చాలా అంటే చాలా ప్రమాదం అని అనిపించింది. మీరందరూ కూడా భయం కలిగి ఉండండి. రక్షణ ఆత్మకి ఎంత అవసరమో మనం భూమి మీద ఉన్నప్పుడు దేహానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పట్టించుకోకుండా నిలబడితే అలా చేసుకున్నాం అనుకోండి, శరీరం కూడా నశించిపోతుంది. అది నశించే టైం ఉంది దానికి. అది వయసు పెరిగే కొద్ది ఆటోమేటిక్గా శరీరం అనేది నశించిపోతుంది. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు శరీరానికి కూడా తీసుకోవాలి. కానీ మరి ప్రాముఖ్యంగా మనం తీసుకోవాల్సిన దేనికి? బాహ్య పురుషుడికి కాదు, ఆంతర్య పురుషుడికి మనం జాగ్రత్త తీసుకోవాలి. 1 పేతురు 1వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూడండి. పేజ్ నెంబర్ 215 అండి. 1 పేతురు 1వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయన కన్నులారా చూడకయే చదవండి. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నారు. ఏం పొందుతున్నారంట వాళ్ళు? విశ్వాసమునకు ఫలము ఏంటంట? అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. ఏం పొందాలంట? మనం రక్షించుకోవాల్సింది ఏంటంట? మనం బాహ్య పురుషుడినా ఆంతర్య పురుషుడినా? ఆంతర్య పురుషుడిని మనం రక్షించుకోవాలి. ఆంతర్య పురుషుడిని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది ప్రతి ఒక్క మానవుడికి చాలా అవసరమైనది. బాప్తిసం అనేది లేకపోతే మనకు రక్షణ వస్తుందా? ఆయన ఏ పాపాల నిమిత్తం అయితే ఆయన శిలువ మీద వేలాడి మన రక్షణ నిమిత్తం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడతాడని చెప్పాడు. నేను నమ్ముతాను, నేను నమ్మంగానే నాకు రక్షణ వచ్చేసింది అనుకుంటే అవుతుందా? ఆయన అంతటా ఆయనే స్వయంగా వెళ్ళి యేసుప్రభువారే బాప్తిసం తీసుకొని మనకు మాదిరి చూపించారు. ఖచ్చితంగా రక్షణ కావాలంటే, మన ఆంతర్య పురుషుడు రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ప్రతి ఒక్కరు ఇంకెవరన్నా పొందనోళ్ళు ఉన్నట్లయితే పొందండి. ఇంకా మనం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి అనుకొని అమ్మో బాప్తిసం పొందితే ఇంకేమో చేయాల్సినవి చేయలేమో అని చెప్పి అనుకొని రక్షణని డిలే చేయమాకండి. ఏ రోజు మనల్ని దేవుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి బాప్తిసం పొందిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా బాప్తిసం పొందండి. అలాగే మనం మన ఆంతర్య పురుషుడికి మొదటగా ఏం అవసరమని తెలుసుకున్నాం? రక్షణ అనేది అవసరం అని తెలుసుకున్నాం. అలాగే రక్షణ పొందిన వాళ్ళకి ఇంకోటి ఏం అవసరం? బలపరచబడటం అనేది చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. పేజ్ నెంబర్ 174 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున అదే చాలండి. ఏం చేయాలంట? మనం బాగా చదువుకోండి. చాలా చాలా ప్రాముఖ్యమైన వచనాలే నేను ఏరేరి ఫిల్టర్ చేసి మరి నేను యాక్చువల్గా ఈరోజు ప్రసంగానికి ప్రిపేర్ అవ్వలేదు. నిన్న రాత్రి వాళ్ళు అంకుల్ గారు నన్ను నువ్వు చెప్పాలన్నా నేను నిన్నదానికి ప్రిపేర్ అయ్యాను. నాకు ఇంకా మా వాడు దగ్గు జలుబు వచ్చి రాత్రి 2 గంటల దాకా పడుకొని అయినా సరే పొద్దున్నే లెగ్స్ మరి ప్రిపేర్ అయ్యాను. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ బాగా చెప్పాలని చెప్పి. సో ఈ వచనాలన్నిటినీ మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటి? చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మనలోనికి ఆత్మ ఊదింది ఎవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మనే ఆయన స్వయంగా ఊదారు. ఆయన ఆత్మ వలన మనం ఏమవ్వాలంట? బలపరచబడాలంట. బలపరచబడాలంటే ఏం చేయాలంట? నెక్స్ట్ వర్డ్ లోనే ఉంది చూడండి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా ఎవరు నివసించాలండి? మన హృదయాల్లో ఎవరు నివసించాలి?
మనం నివసించే శరీరం కోసం మంచి మంచి ఇల్లులు కట్టించుకుంటాం, దానికి మంచి తలుపులు పెట్టించుకుంటాం. ప్రతి ఒక్క దాంట్లో వేరియేషన్. ఈ చేసే కిటికీలో ఒక్కొక్క డిజైను, చేసే చెక్కలో ఒక్కొక్క డిజైను, డోర్స్ లో ఒక డిజైను, టైల్స్ లో ఒక డిజైన్. మనం శారీరకంగా నివసించే ప్రతి దాంట్లో మనం ఎంతెంతో ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మనకి ఏం కావాలంటే ముందు మనం బలపరచబడాలంటే, దేవుని ఆత్మ మూలంగా బలపరచబడాలంటే, విశ్వాసం మూలంగా మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే మన హృదయంలో ఎవరు నివసించాలంట? ఎవరు నివసించాలి? క్రీస్తు నివసిస్తున్నాడా? మీ హృదయాల్లో దేవుడు ఉంటున్నాడా? చేసే ప్రతి పనిలోనూ మీరు దేవుని తీసుకొస్తున్నారా? దేవునికి నేను విధేయుడిగా ఉంటున్నానా లేదని ఆలోచించుకుంటున్నారా? నిజంగా క్రీస్తే నా హృదయంలో ఎప్పుడు నివసిస్తున్నాడు అనేవాడు చేతులు ఎత్తండి. ఉన్నారా? చాలా తక్కువ. డౌట్. మనకు ఆదివారం వస్తే క్రీస్తు నివసిస్తాడు, మిగతా అన్ని రోజులు సీరియల్ నివసిస్తాయా? సినిమాలా? లేకపోతే మన వాట్సాప్ డీపీలు హీరో హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటాం. లేకపోతే ప్రేమించిన వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? నా మనసంతా నువ్వే, నా హృదయం నిండా నువ్వే నిండిపోయావు, నా హృదయంలో నువ్వే నివసిస్తున్నావు. ఎలా? ఎప్పుడు నీ గురించే, పొద్దున్న లేచిన దగ్గర నుంచే నీ గురించి ఆలోచిస్తున్నా. బాగా వీళ్ళు అంటే ఎలా మునిగిపోయారంటే బాగా మాటలు నేర్చారనమాట. గుడ్ మార్నింగ్ అని చెప్పి మెసేజ్ పెడితే మార్నింగ్ నాకు ఎప్పుడు అయిపోయింది, గుడ్ అనేది నువ్వు మెసేజ్ పెట్టాక మొదలైందని చెప్పి కబుర్లు చెప్తారు. అలాంటి కబుర్లు మోసపోతాడు. అలా తయారైపోతుంది. కానీ ఎవరు నివసించాలి మన హృదయాల్లో? క్రీస్తు నివసించాలి. మీ హృదయాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరు పరీక్షించుకోండి. మన ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు బలపరచబడాలంటే మనం కష్టపడతాం, డబ్బు సంపాదించుకుంటాం, పిల్లల్ని చదివించుకుంటాం, మంచి ఇల్లు కట్టుకుంటాం, అన్ని చేసుకుంటాం. మన బాహ్య పురుషుని మనం బలపరుచుకుంటాం. కానీ మన ఆంతర్య పురుషుడు, మన ఆత్మ బలపరచబడాలంటే మనం ఎవరిని మన హృదయాల్లో నివసింప చేసుకోవాలి? క్రీస్తుని. ఎవరైతే క్రీస్తుని నివసింప చేసుకుంటారో శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని. అదండి ఆయన ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో మేమందరం కూడా మీకోసం అలాగే ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ బలపరచబడాలయ్యా. సంఘంలో ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండకూడదు. వాళ్ళు ఎక్కడ బలహీనం అయిపోతారు, పెద్దయ్య గారు లేరు అని చెప్పి బలహీనపడి ఎక్కడ ప్రార్థనలో లోటుపాట్లు ఏర్పడతాయని భయపడి మా నాన్నగారు వెళ్ళిపోయారు సందరాలు. ఎందుకని? పెద్దయ్య గారు లేకపోతే ఆటోమేటిక్ అమ్మ పెద్దయ్య గారు లేదు, ఇంకా ఏమవుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళు భయస్థులు అవుతారు, వాళ్ళు మనోవేదన చెందుతారు. అలాంటి వాళ్ళని బలపరచాలి. బలపరచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. బలపరచబడాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో క్రీస్తులో ఎదగాలి. విశ్వాసంలో ఎదిగితేనే అప్పుడే మనకి క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తాడు. క్రీస్తు మన హృదయాల్లో ఎప్పుడైతే నివసిస్తాడో మన ఆంతర్య పురుషుడు బలపరచబడతాడు. బలంగా ఉంటే అప్పుడు ఏమవుద్ది? ఆంతర్య పురుషుడు ఏ తప్పు చేయడు. లేదనుకోండి ఏమవుద్ది? మనలోకి దేవునాత్మ ఊదాడు దేవుడు. ఆ దేవునాత్మ మనం ఏం చేస్తాం? మన శారీరక క్రియలతో దేవుని ఆత్మని కల్తీ చేసేస్తాం. ఆంతర్య పురుషుడిని పాడు చేసేది ఎవడో? బాహ్య పురుషుడే. బాహ్య పురుషుడు చేసే ప్రతి ఒక్క క్రియ, మన శరీరం మీద మనకి కంట్రోల్ లేకుండా మనం చేసే ప్రతి ఒక్క తప్పు, ఆ శరీరంతో చేసిన ప్రతి ఒక్క తప్పుకి శిక్ష అనిపించేది ఎవరో? ఆత్మ. ఎక్కడ అనిపిస్తుంది? ఆత్మకు చావుందండి. ఎల్లప్పుడూ నరకం ఎల్లప్పుడూ ఆ అగ్నిగుండంలో అలమటిస్తూ ఉంటుంది ఆత్మ. సో ఆ భయాన్ని మైండ్లో పెట్టుకోండి. మనం ఎలాగైతే కష్టపడి పనిచేస్తాం, సువార్థికులు, అలాగే అపోస్తులు, అలాగే ప్రవక్తలు ఎంతో కష్టపడి ఎలాగైతే ఆత్మ సంపాదించి సంఘాలను ఏర్పాటు చేశాడో, అందరికి ఇంతమందికి పోటీగా ఒకడు పనిచేస్తూ ఉంటాడు. ఎవడో? అదే ఎవడో? సాతాన్, పాంగడ్. ఎవరో? ఆ క్రీస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
కానీ పావుగాడు సాతాను ఎప్పుడు స్థాపించాడు? మొదటి అధ్యాయంలోనే, రెండో అధ్యాయంలోనే స్థాపించాడు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తినిపించి వాళ్ళిద్దరిని ఆ తప్పు చేయించాడో అప్పుడే సాతానుడు ఏం చేశాడు? స్త్రీ సంఘంలోకి సభ్యులు చేర్చాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఆడు మాత్రం ముందే 2 ఆత్మలు రక్షించుకుని ఆడ సంఘంలోకి, సాతాను సంఘంలోకి చేర్చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం తప్పు చేసి పాపం చేస్తామో మన ఆంతర్య పురుషుడు బలహీనపడి మనం కూడా సాతాను ఆత్మలోకి చేర్చుకుంటాం, సాతాను సంఘంలోకి వెళ్ళిపోతాం. మన ఆంతర్య పురుషుడిని మనం బలపరచుకోవాలి. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. పేజ్ నెంబర్ 214. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. పిల్లలకి ఎలా ఉంటుందండి పాల మీద బుద్ధి? ఆ పాలు తాగేదాకే కాళ్ళు నిద్రపోరు. మా వాడు ఉన్నాడు, ఆడికి 2 సంవత్సరాల నుంచి పాలు మానిపిద్దామని మా ఆవిడ ఎంతో ట్రై చేసింది. ఆడు ఎంత ముదురంటే, ఇంత చిన్నపిల్లోడు 2 సంవత్సరాలు మామూలు దీక్ష చేయాల. వాళ్ళ మా అమ్మను మా ఆవిడ ఇద్దరు కలిసి పిల్లోడిని ఎలాగైనా పాలు మానిపించాలి. 2 సంవత్సరాలు అయిపోతుంది, పాలు మానితేనే అన్నం తింటాడు, అన్నం తింటేనే బలం వస్తుంది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత పాలలో బలం ఉండదని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారని చెప్పి నాకు డాక్టర్లతో చెప్పించి, అంటే పాలు మానడానికి ఆడు ఏడుతున్నాడని పాలు ఇమ్మంటానేమో, ఏడుతున్నాడు కదా నేను అలా చెప్తున్నానని చెప్పి నాకు డాక్టర్లతో చెప్పించారు. ఏమని? 1.5 సంవత్సరం దాటిందంటే తల్లి పాలలో బలం ఉండదండి, బలం అంతా 1 సంవత్సరంలో ఉంటుంది అని చెప్పి అన్నారు. అనగానే నేనేం సరే మానిపించడానికి ట్రై చేయండి, ఆడు ఏడిస్తే మాత్రం చూడలేని. ఆడేమో పాలు ఇవ్వకపోతే పతాగా ఏడుతూ ఉంటాడు. ఇక ఒకటే ట్యూన్. ఒకసారి మొదలెట్టారంటే మినిమం 1 అరగంట మెయింటైన్ చేస్తాడు అదే ట్యూన్. ఆ ఏడుపుని మానిపించాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు, అది ఒక టాస్క్ లాగా, ఒక దీక్ష లాగా తీసుకొని వీళ్ళు గుంటూరు తీసుకెళ్ళారు. పొట్టోడి గుంటూరు ఇక్కడ ఉంటే నేను అడ్డు చెప్తున్నానని చెప్పి, ఎట్లాగైనా సరే పాలు ఇమ్మంటున్నానని చెప్పి గుంటూరు తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతా అన్నం తినిపిస్తా, పాలు ఇవ్వకోకుండా పాలు అడిగినప్పుడల్లా డబ్బా పాలు ఇవ్వడం స్టార్ట్ చేసి అని మానిపించడానికి ట్రై చేశారు. ఒకరోజు ట్రై చేశారు. ఆడు అసలు ఇక నీకు పాలు ఇవ్వట్లేదు, నాకు అమ్మ పాలు ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే ఆడు గ్రహించాడో మానిపించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి, అప్పుడు దాకా పాలు తాగేవాడు, అన్నం తినేవాడు. కానీ వీళ్ళు ఈ టాస్క్ తీసుకున్నారని ఆడు ఫస్ట్ రోజు అబ్జర్వ్ చేసి, ఆ ఫస్ట్ రోజు సాయంత్రం నుంచి అన్నం తింటాం మానేశాడు. అన్నం పెడితే యాక్ అని చెప్పి అన్నం తింటాం మానేశాడు. అప్పుడు దాకా తినేవాడు బాగానే. 1వ రోజు తినలేదు అన్నం. మళ్ళీ 2వ రోజు కూడా అన్నం తినలేదు. ఈ పాలు తాగట్లేదు, డబ్బా పాలు తాగట్లేదు, అన్నం తినట్లేదు. 3వ రోజు కూడా అన్నం తినలేదు. ఇంకా నాకు పొరపాటున ఏదో నోరు జారి మా ఆవిడ నా చెవులు వేసింది, వీడు అసలు పాలు మానిపించామని చెప్పి 2 రోజులు సరిగ్గా అన్నం తినట్లేదండి అని చెప్పి. ఎందుకంటే నేను విజయవాడ నుంచి గుంటూరు చెప్పు, ఇలా 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు. నాకు మొహం చూడంగానే అర్థమైపోయింది, నాకు మొహం పీకిపోయింది వీడియో కాల్. 3వ రోజుకి నేను విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను. నన్ను చూసిన తర్వాత కొద్దిగా ఏదో ఊరికి అలా తింటున్నట్టు ఉన్నాడు, తినలేదు. ఇంకా అర్ధరాత్రి మళ్ళీ ఏడుస్తున్నాడు. 3 రోజుల నుంచి పిల్లోడు అన్నం తినలేదు, ఆడు మామూలు పాలు తాగట్లేదు, డబ్బా పాలు తాగట్లేదు, అన్నం తినట్లేదు, నువ్వు పాలు ఇవ్వచ్చు కానీ అడిగితే, మేము 3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం, అట్లా కొట్టలే, ఇంకొక రోజు 2-3 రోజులు ఆగితే ఆడే మానేస్తాడు పాలు తాగటం అన్నారు. చూసా, నాకేమో పాపం వస్తుంది, పిల్లోడు అన్నం తినకపోతే పాలు తాగట్లేదు, పిల్లోడు బలమేస్తాడు ఎలా వస్తాయి. ఆడికి అర్ధరాత్రి 12ంటికి లేచి మళ్ళీ మ్యూజిక్ మొదలెట్టాడు. ఇంకా నేను 2 దాకా, నాకేమో ఆడు ఏడితే నా అస్సలు నిద్రపట్టదు. నేను చూసా 2 అయింది, పాలు ఏమని ఏడుతున్నాడు, ఆమె ఇవ్వట్లేదు, డబ్బా పాలు దాకా. ఇంక నేను రూమ్లోకి వెళ్ళి కారు తాళం తీసుకున్నాను, పర్సు కూడా జేబులో పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు పాలు ఇస్తే నేను ఇక్కడ ఉంటా, నువ్వు పాలు ఇవ్వకపోతే నేను ఇటు నుంచి వెళ్ళిపోతా అన్న. మా ఆవిడ చూసింది, అదేదో కరెక్ట్ టైంకి వచ్చినట్టు యూట్యూబ్ వాడు ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ
ఆడెవడో చెప్పాడు, మంత్రి సత్యనారాయణ ఎవరు ఉంటాడు కదా, ఒక ఆవు అంట చచ్చిపోయేదాకా పిల్లలకు పాలిస్తుందంట, 100 సంవత్సరాలు అయినా సరే బతికినన్నాళ్ళు పిల్లలకు పాలిస్తనే రీల్ వచ్చింది. అర్ధరాత్రి 2ంటికి ఆ వీడియో షేర్ చేశాం మా ఆవిడ. ఆ వీడియో చూసి మా ఈడు వదిలేసరి ఈయన వదలడు అని చెప్పి మా ఆవిడ ఏం చేసింది, చచ్చినట్టు పాలిచ్చింది 2ంటికి, లేకపోతే వెళ్ళిపోతాడని పాలిచ్చిన తర్వాత ఇక చూసుకో 3 రోజుల నుంచి మీరు అసలు రాకపోయి ఉంటే ఇంకొక రోజు ఉంటాడు మానేసేవాడు, చచ్చినట్టు అన్నం తినేవాడు, పాలు తాగేవాడు. మీరు వచ్చి 3 రోజుల నుంచి మేము ఎంతైతే కష్టపడ్డాం ఆ కష్టాన్నంతా వృధా చేశారు. ఆడిప్పటికి 2.5 సంవత్సరాలు వస్తాయి, ఇంకా పాలు మారలేదండి. వాళ్ళిద్దరు తావేది పగబెట్టుకున్నారు, గుర్రమని చూస్తారు. మీరు రాకపోయి ఉంటే ఆడికి పాలు మానేసాడు మీ మూలనే. ఆడు చిన్నోడు ఆడి ఎంత దీక్ష చేశాడంటే తల్లి పాలు ఇచ్చేదాకా నేను అది ఏం తిన్నాం, పాలు డబ్బా పాలు తాగను, అన్నం తిన్నో, నీళ్లు తాగనని చెప్పి ఆడు దీక్ష చేస్తాడు. మనం ఒక టాస్క్ తీసుకొని మనం ఏదో చేస్తున్నాం అనుకుంటే పిల్లోడు మన మీద దీక్ష పెట్టాడు. అంత ముదిరిపోయారండి పిల్లలు. మనం వాళ్ళని ఏదో ట్యూన్ చేద్దాం అనుకుంటాం కానీ మనల్ని వాళ్ళు ట్యూన్ చేసేస్తున్నారు. కానీ మనకి దేని పట్ల ఉండాలి ఆపేక్ష అనేది? పిల్లలకి ఎలాగైతే పాల మీద ఉంటుందో మనకి వాక్యం అనే పాల మీద మనకి గుర్తుండాలి. ఇచ్చేదాకా ఎలాగైతే వదిలిపెట్టట్లేదు, అయ్యా ఇంకా గంట వాక్యం చెప్పండి, ఇంకా అరగంట చెప్పండి అని అడగాలి. మీరు అడుగుతున్నారా? అడుగుతారండి? మీకుందా ఆ వాక్యం అనే పాల మీద? మీకు గుర్తుందా? అపేక్షించాలి. ఆ అపేక్ష ఉందా? అయ్యా గంటసేపు చెప్పారు, ఇంకెంతసేపు చెప్తారు, టైంకి ముగించాలండి, లేకపోతే అందరికి నిద్రలు వచ్చేస్తాయి, అందరు వెళ్ళిపోతారు, ఆకలి అయిపోతుంది, షుగర్లోళ్ళు బీపీలోళ్ళు డౌన్లు అయిపోతున్నాయి, ఎన్ని వంకలు వచ్చేస్తాయో. వాక్యం అనే పాలన అపేక్షించే గుర్తుంది ఉందా అండి? దాని మీద ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఎంతసేపు అయినా చెప్తానని అయ్యగారులను చూశాను, కానీ నేను ఎంతసేపు చెప్పా నేను వింటాను అనే సభ్యులు నేను ఎప్పుడు చూడలేదు. ఆ అపేక్ష, వాక్యం అనే పాల పట్ల మనకి అపేక్ష ఉంటేనే మన ఆంతర్య పురుషుడు బలం పొందుతాడు. 1 గంట సేపు చెప్పి 1 గంట దాటిందనుకో ఇంకెంతసేపు ముగిస్తాడని 10 సార్లు టైం చూస్తూ ఉంటాను. నేను ప్రసంగం చెప్తే ఇంకా 2 వచనాలు ఉన్నాయి, 2 వచనాలు ఉండగానే మా డాడీ వచ్చి ఇంకా చాలు వైండప్ చేశా. ఎందుకని? మానవులకి వాక్యం పట్ల కన్నా శారీరక ఆహారం టైంకి అందాలి. వాక్యం లేట్ అయినా పర్లేదు కానీ శారీరక ఆహారం మాత్రం లేట్ అవ్వకూడదు. ఎందుకు? మరి మాట వచ్చేస్తుంది, ఏడో ఒకడు వచ్చినోడు ఏదో ఒకటి అని వెళ్తాడు. ఏంటండి ఒక టైం పాడ ఉండదు, ఒక క్రమం ఉండదు. మనం ఆగలేమా? మన ఆంతర్య పురుషుడిని మనం బలపరచుకోవడానికి 1 అరగంట వాక్యం ఎక్కువ వింటే ఏమైంది? 4 వచనాలు ఎక్కువ నేర్చుకుంటే ఏమైంది? 4 వచనాలు నోట్స్ చేసుకొని దానికి అనుగుణంగా జీవించాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా. ఇంత బైబిల్ ఉంది, ఇన్ని వచనాలు ఉన్నాయి, మొత్తాన్ని చదివిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? నేను మొత్తం చదివేశాను A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. 1 2 3 4 5 6 7 8. నువ్వు ఎత్తితే ఎత్తు, పక్కన వాళ్ళది ఎందుకు ఎత్తిస్తావు? 7. నాకు ఆపేసానేంటి? నాకేమో 7 తర్వాత నెంబర్స్ రావనుకుంటున్నారేంటి? లెక్కల్లో నేను స్ట్రాంగే, ఇక్కడ లెక్కే తక్కువ ఉంది. 7 తర్వాత ఆపేసామంటే మనం ఏడవలసిన స్థితిలోనే ఉన్నాం. 7 ఇస్తారండి చేతులు మొత్తం చదివినోళ్ళు. చదవాలండి. చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదివి తీరాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివితేనే అట్లీస్ట్ మనకి 60 to 70% మనం చదివిన దాంట్లో మనకి కొంత అర్థం అవుతుంది. మిగతా అర్థం కానీ మనం సువార్థికుల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ ఉండాలి కానీ యూట్యూబ్లో కూడా మంచి మంచి ప్రసంగాలు క్రీస్తు సంఘాల వాళ్ళు కూడా రికార్డ్ చేసి చాలా ఉంది. మనం నేర్చుకోవాలి, వినాలే కానీ అసలు బోల్డ్ అన్ని వాక్యాలు అవైలబుల్గా ఉన్నాయి. ఎంత అంటే మనకి ఏదైనా తెలియలేదు, అర్థం కాలేదు అనుకో, పలానా వచ్చిన ఇలా గూగుల్ చేస్తే దాని మీద 100 విశ్లేషణలు వస్తాయి, 100 రకాల అర్థాలు వస్తాయి. దాంట్లో ఏదైతే సరి అయిందో వాక్యానికి అనుగుణంగా ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం చదువుకుని అర్థం చేసుకోవచ్చు. ఎవరెవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాక్యాన్ని అపేక్షించాలని, ఆ వాక్యం అనే పాల వల్ల మనం ఎదుగుతాం. అలాగే లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 40 చూడండి.
పేజ్ నెంబర్ 62 అండి. లూకా సువార్త 10వ అధ్యాయము. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వించుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమైనది ఏంటంట? వాక్యం వినటమే. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ బయట భోజనాలు అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాం, ఇక్కడ వాక్యం జరుగుతూనే ఉంటది. ఉత్తమమైనది ఏంటంట? ఒక్కటేనంట. 2 అన్నాడా 1 అన్నాడా? ఉత్తమమైనది ఒక్కటే. ఏంటిది? అది లోపల ఉంది, బయట భోజనాలు ఏం లేదండి. ఇక్కడ ఏం కూడా ఉంది, బయట పోవడానికి పనులు ఉన్నాయి, నాకు ఆమెను హెల్ప్కి పంపించు అని చెప్పి అడుగుతుంది యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు? ఉత్తమమైనది ఒక్కటే, అది మరీ ఎంచుకుంది, నువ్వు కూడా అది తెలుసుకో అన్నారు. మనం తెలుసుకుంటున్నామండి. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? శారీరకమైన వాటి మీద ఉంటుంది. మనం ఆంతర్య పురుషుల్ని బలపరుచుకోవాలంటే వాక్యాన్ని వినాలి. మన బాహ్య పురుషుడు బలపరచబడాలంటే మనకి ఆహారం అవసరమే. కానీ మనం ప్రతిరోజు వాక్యం వింటామండి, ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు మనకి దేహానికి సంబంధించినవి చూసుకుంటున్నాం, కానీ ప్రతిరోజు వాక్యం మనకు దొరుకుతా అండి? ఆంతర్య పురుషుడికి అవసరమైన బలం వాక్యం ఎప్పుడు ఆదివారం దొరుకుద్ది, లేదా మనంతటా మనం వెళ్ళి నేర్చుకోవాలని బుధవారం బైబిల్ క్లాసులకు ఎప్పుడన్నా వస్తేనే మనకు దొరుకుతుంది. అంత తేలిగ్గా దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలి? శ్రేష్టమైనది ఒక్కటే కాబట్టి, విలువైనది ఒక్కటే కాబట్టి, అది దొరికినప్పుడు మనం పొట్ట పగలేదాకా తినాలి. మనకి ఏదైనా బాగా నచ్చిందనుకో, కథలు లేనట్టుగా తింటాం. మనం ఇక్కడ దాకా తినేస్తాం. బాగా నచ్చితే తింటామా లేదా? అందరం పుట్టిసే. నేనైతే నా వారానికి 2-3 సార్లు నేను బిర్యానీ తినాల్సిందే. అదేంటో మరి ఇట్లా వస్తుంటే దారిలో బిర్యానీ పాయింట్ కనపడిందంటే ఒకటో బిర్యానీ పాయింట్ దగ్గర టెంప్ట్ అవ్వకుండా వెళ్తా, 2వ పాయింట్ దగ్గర టెంప్ట్ అవ్వకుండా వెళ్తా, 3వ పాయింట్ 4వ పాయింట్ వచ్చేసరికి అమ్మ ఈ రోజు ఎక్కడ బిర్యానీ తినాల్సిందని చెప్పి బిర్యానీ తీసుకొని వెళ్ళిపో. మన శారీరక పురుషుడిని బలపరచుకోవడానికి, మనం దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎంతైతే తప్పిస్తూ ఉంటామో, అంతైతే ఆలోచిస్తూ ఉంటామో, ఆంతర్య పురుషుడికి అవసరమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారము, బలమైన ఆహారము, క్వాలిటీ ఆహారం, ఆరోగ్యకరమైన పాలు మనం ఆంతర్య పురుషుడికి ఇవ్వాలి. అలాగే ఆంతర్య పురుషుడిని మనం ఏం చేయాలంట? ఒకటి రక్షణ, 2వది బలపరచడం నేర్చుకున్నాం, 3వది అలంకరించుకోవాలంట. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేజ్ నెంబరు 532 అండి. పేజ్ నెంబర్ 532. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నీవు విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. నాకేం చెప్పాను? ఆంతర్య పురుషుల్లో ఏమేమి భాగాలు ఉంటాయని తెలుసుకున్నాం. బాహ్య పురుషుల్లో ఏమేమి ఉంటాయి? మాంసము, శరీరము, మాంసము, రక్త కణాలు, అలాగే బ్లడ్. ఇవన్నీ కలిపితే మన బాహ్య పురుషుడు నియమింపబడతాడు, మట్టితో నియమింపబడ్డాడు. అలాగే ఆంతర్య పురుషుడు దేంతో నిర్మింపబడతాడని తెలుసుకున్నాం. మనస్సు, మనస్సాక్షి, హృదయము, వీటన్నిటిలో నిర్మింపబడతాడు. దీన్ని మనం దేన్ని అలంకరించుకోవాలంట? అలంకరణ అనేది అందరికీ అవసరమే. మన దేహాన్ని మనం నీట్గా ఉంచుకోవడానికి మైసూర్ శాండిల్ వాడతాం, మైసూర్ శాండిల్ గోల్డ్ వాడతాం, లేకపోతే ఇంకా ఎక్కువ గ్లిజరిన్ ఉన్నది వాడితే ఏమవుతాం? కొంచెం గ్లో ఉంటుందంట. ఈ ఏదైతే జిడ్డు ఉంటుందో అది పోద్దంట, ఆ జిడ్డు మెయింటైన్ అవ్వం. అలాంటి సబ్బుల్ని ఎన్నుకొని మరి రివ్యూస్ చూసుకొని మరి మనం ఆ సబ్బు వాసన బాగుంటుంది, ఈ సబ్బు బాగుంటుంది, ఈ సెంట్ బాగుంటుంది, ఈ రంగు బాగుంటుంది అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? బాహ్య పురుషుణ్ణి మనం రెడీ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలి? ఆంతర్య పురుషుణ్ణి మనం రెడీ చేసుకోవాలి. ఊరికే ఏదో రుద్దుతా ఉంటారు ఫేస్ వాష్లు పెట్టి. 10 సార్లు నా మొహాన్ని సబ్బుతో రుద్దితే నా మొహం మహేష్ బాబాయ్ మొహం అయిపోతా.
లేకపోతే ఇంకేమన్నా అందమైన మొహం లాగా తయారైపోతారు. 10 సార్లు మీ అందరి మొహాలు రుద్దుకుంటే ఏమన్నా హీరోయిన్ల మొహాలు లాగా అయిపోతాయండి? ఏముంది, మనం శరీరాన్ని కాదు మనం రెడీ చేసుకోవాలి. మన ఆంతర్య పురుషుడు, మన ఆత్మను మనం స్థిరపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలంట చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకోను. కంఠభూషణానికి ధరించుకోవాలంట. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలంట. దయా సత్యం అనే క్వాలిటీస్ మన ఆత్మకు మనం ఏర్పరచుకోవాలి. వాటిని ఏం చేయాలంట, ఈ రోజుల్లో పురుషులు కూడా ఇంత పెద్ద చోకర్స్, ఇంతమంది నెక్లెస్లు వేసుకుంటున్నారు మ్యారేజ్లు. పురుషులు కూడా వేసుకుంటున్నారు. అంతకుముందు రాజులు వేసుకునేవాళ్ళు పాతకాలంలో. ఈ తర్వాత స్త్రీలు మాత్రం వేసుకునేవాళ్ళు పెద్ద పెద్ద ఈ నెక్లెస్లు అవి. ఇప్పుడు పురుషులు కూడా వేసుకున్నారు, కంఠభూషణాలుగా ధరించుకుంటున్నారు. కానీ మనం ధరించుకోవాల్సిన ఏంటంట, దయా సత్యము మన హృదయం అనే పలక మీద రాసుకొని వాటి చేత మన ఆత్మని అలంకరించుకోవాలి. మన ఆంతర పురుషుడిని మనం అలాగా అందంగా అలంకరించుకోవాలి. అలాగే సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏ స్త్రీ అంటండి కొనియాడబడేది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరన్నా పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆలోచించుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. భయభక్తులు ఆంతర్య పురుషుడిని ఎవరైతే అందంగా ఉంటుందో వారిని చూస్ చేసుకోండి మీరు. ఆ బాహ్య పురుషుడి బయట ఉన్న బాడీ ఎన్నాళ్ళు అందంగా ఉంటుందండి? 5 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు. మనమైనా యవనంలో అందంగా ఉంటాం. మన ఫిజిక్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలం? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మెయింటైన్ చేయగలం యవనంలో ఉన్నప్పుడు. కానీ ఆంతర్య పురుషుడిని ఎవరైతే ఆ అంతరాత్మని పరిశుద్ధంగా ఉంచుకుంటారో, భయభక్తుల్లో ఉంచుకుంటారో అలాంటి స్త్రీని, అలాంటి పురుషుడిని పెళ్లి చేసుకోనే వాళ్ళు ఎన్నుకోవాలండి. బయటకు అందం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక 10 ఏళ్ళు ఉంటుంది. బాహ్య పురుషుడిని మనం చూసుకోకూడదు. శరీరాన్ని చూసి మనం మోసపోకూడదు. ఎవరైతే ఇన్సైడ్ బ్యూటిఫుల్గా ఉంటారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అందం ఏంటంట? మోసకరం. ఇంకా సౌందర్యము ఏమన్నా చేయగలమా? నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకు పరలోక రాజ్యంలో సీట్ ఉంటుందా? నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకు సీట్ వచ్చేస్తుంది, నేను పరలోక రాజ్యానికి చేరిపోతానని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హీరోయిన్ అలాగైతే హీరోయిన్లే వెళ్ళాలి. వాళ్ళే బాగా మేకప్ వేసుకొని వాళ్ళే బ్యూటీగా ఉంటారు. మనం అందరం ఎలా ఉంటాం? సాధారణ మానవుల్లాగా సింపుల్గా ఉంటాం. ఇవన్నీ ఏంటంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమే. ఇవన్నీ అందము సౌందర్యం ఇవన్నీ ఏంటి? బాహ్య పురుషుడికి సంబంధించినవి. మంటి నుంచి తీయబడింది ఎక్కడికి వెళ్ళిపోతే అది. నువ్వు చేసిన నీ ఆత్మతో చేసిన పనులు మాత్రం ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఆత్మ ఊదాడు కాబట్టి ఆ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మనం చేసిన క్రియలను బట్టి మనకు ఫలితం ఉంటుంది. సో ఆ అందము మోసకరము సౌందర్యం వ్యర్థము ఈ బాహ్య పురుషుని కాకుండా ఆంతర్య పురుషుని మనం అలంకరించుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అలాగే 1 పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూడండి. పేజ్ నెంబర్ 215 అండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అని వెలుపడి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయ అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండాలి. మన ఆంతర్య పురుషుడిని మనం అలంకరించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏ చీర కట్టుకుంటున్నాం, ఏ కలర్ షర్ట్ వేసుకుంటున్నాం, ఎలా వెళ్తున్నాము, ఎంత మంచి వాచ్ పెట్టుకుంటున్నాము, ఎంత మంచి షర్ట్ వేసుకుంటున్నాం అనేది మనం అలంకరించుకోవాల్సింది ఏంటి? ఆంతర్య పురుషుడిని మనం అలంకరించుకోవాలి, బాహ్య పురుషుని కాదు. చదవండి ఇంకా క్లియర్ కావచ్చు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఏది మనం సిద్ధపరచుకొని అది దేవుడు. దానికే వాల్యూ. ఎంత కాస్ట్ పట్టేసుకున్నా సరే నువ్వు చేసే పనులు చేసే దేవుని వ్యతిరేకంగా ఖచ్చితంగా
మొదటి కొరింథీ 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. పేజీ 151. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విద్యులుగా మీ వలన శరీర సంబంధమైన పనులు పోసుకున్న గొప్ప కార్యమా? మనం ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాము, మనకి మంచి విధిని ఏర్పాటు చేశారు. ఏది గొప్పదండి? అక్కడ కొంతమందికి వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని దేవుడు అడుగుతుందా ఇచ్చాడు. అలాగే అంతమంది వచనాలు మంచి మంచి జగంతో బోధన పెట్టారు. ఏది గొప్పదే? ఏది గొప్పదని చెప్తున్నాడు? ఈ కొరకు ఆత్మ సంబంధమైన మేము విద్యులుగా మీ వలన శరీర సంబంధమైన పనులు పోసుకున్న ఏది గొప్ప కార్యం? శరీర సంబంధమైనది, శరీర సంబంధమైన భోజనం అనేది గొప్ప కార్యం కాదండి. ఏదైతే సువార్త ప్రకటించడానికి అక్కడ ప్రార్థన కూడాన్ని ఏర్పాటు చేశారో అన్నిటికన్నా గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని మీరందరూ కూడా మీ గృహాల్లో ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కోరుకోండి. మీ జీవితంలో మేలు బట్టి ప్రతి ఒక్కరు ఎదుర్కొని కోరుకొని సువార్త కూడాలు పెట్టించుకోండి. అదే మీరు అన్నిటికన్నా చేసే గొప్ప కార్యం. ఎందుకంటే ఆంతరిక గొప్ప విలువ కలిగింది కాబట్టి ఆంతరిక దృష్టి బలపడాలంటే వాక్యం ఎప్పుడు ప్రకటించబడాలి. వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడిందో బలపడి అలాగే ఫిలోమోను కూడా నీకు ఏ నష్టమైన కలిగించిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేసుము. అవును, నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాయిస్తున్నాను. అది ఏ రీతులు అయినను నీ ఆత్మలో నీవే నాకు నేను చెప్పలేదా? నీకు ఆత్మ ఎంత విలువ కలిగిందంటే అది అంత విలువ కలిగింది. ఒక అమౌంట్ రాసేవాళ్ళ నా ఆత్మ వాల్యూ ఎంత అని చెప్పి రాసేవాళ్ళు చెప్పాల్సి వస్తే మనం అందరం ఎంతో ఉంటున్నాం. మన దేవుడు నడిపించి గొప్పగా మనందరినీ తయారు చేసి మన ఆత్మని పరలోకంలో మనందరినీ నడిపించారు కాబట్టి అందరికీ ఏమంటారు? నన్ను నడిపించాడు, చిన్నగాని అందరినీ ఆధారంగా అనేక సువార్తలు నడిపించాడు, ఎంతో మంది నడిపించాడు. ఆయన ఆత్మ నడిపించాను ఇప్పుడు కోరుకోలేదు. తప్ప ఇంకొక ఏదో చెప్పాలి కాదు. ఎక్కడ మనం ఆంతరిక పురుషుడు బలహీనపడతాడు, వాక్యమే అనుకోండి. ఆ బలహీనపడిపోయి ఆంతరిక పురుషుడు ఎక్కడ బలహీనపడిపోయి దేవుని పెట్టలేదు, ఎక్కడ దూరం అయిపోతారని ఆయనకి ఆ భయం, ఆ చిన్న అందుకని ఎక్కడికైనా సరే అందరినీ గదించి చెప్తూ ప్రకటించారు. మనం ఈరోజు ఎవరు తెలుసుకున్నాం ఏంటంటే ఇద్దరు పురుషులు. ఏది ఏ పురుషులు? బాహ్య పురుషుడు, ఆంతరిక పురుషుడు. ఆ పురుషుల సంబంధం శరీర విషయంలో మనసులు, మనస్సు ఏమవుతుందంటే శరీర
అంటే ఇక బాహ్య పురుషుడు కనుక మన ఆంతర్య పురుషుడిని నడిపించాడు అనుకోండి, మరణానికి దారితీస్తుంది. అలాగే ఆత్మానుసారమైన మనస్సు జీవనము సమాధానమైనది. ఆత్మానుసారమైన మనసుతో మనందరూ నడిపింపబడాలి. మన హృదయం మీద ఏమి ఉండాలి? జాలి, దయ, ఇలాంటి అక్షరాలంకారాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే చివరి వచ్చేస్తున్నాం, మరణం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. యేసు ప్రభువు వారు మరణించేటప్పుడు ఏమన్నారు? 23:40 మనం ఏం చేసుకున్నాం? దేవుడు ఆత్మ పంపించాడు కాబట్టి శరీరంలోకి ఆత్మకి దేవుడు చేస్తుంది. అదే మనం గుర్తించుకోవాలి. అయితే యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రిని చెరిగి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఎవరు ఆత్మ ఎవరికి అప్పగించారు? తండ్రి. మన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్తాయి? ఆయనకే వెళ్తాయి. దేవుడు ఇచ్చిన మంటి నుంచి వచ్చింది, మంటిలో కలిసిపోతుంది. ఆ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు దేవుడు ఆత్మ కాబట్టి దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ దయచేసి దేవుని వద్దకు వెళ్తారు కాబట్టి అందరూ ఏం చేయాలంటే మొదటి పేరు 4 చూడండి. ఎవరు కూడా ప్రార్థన చేసే తండ్రి వద్దకు ఆత్మ చేర్చుకోమన్నారు. ఆత్మ కలిగింది దేవుని వద్దకు తిరిగి. అలాగే మొదటి పేరు 4 19 దేవుని ప్రకారం బాధపడేవారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మని ఎవరు చెప్పుకుంటారనేది మీ చేతికే వదిలేస్తారు. మీరు శారీరక సంబంధమైన వాటి మీద బాహ్య పురుషుని అందంగా చేసుకోవడం, బాహ్య పురుషుని సంపాదించుకోవడం, ఈ లోకపరమైన బాహ్య పురుషుని సంతోషించుకోవడం, లేదా మీరు అక్షయాన్ని అలంకారం ధరించుకొని అంతర్య పురుషుని సిద్ధపరచుకొని అంతర్య పురుషుని బలపరచుకొని అంతర్య పురుషుని మీరు యేసు ప్రభువు అలాగే తండ్రిని చేసిన ఆత్మ చేస్తున్నారు. దహనాలకైతే చేసుకోమన్నారు. అలాగే మన ఆత్మలో మనం ఏం చేసుకోవాలి? దేవునికి అప్పచెప్పుకోవాలి. ఈ శరీరం ఎలాగైనా సరే మన అందరి శరీరాలు మంటిలో వచ్చింది కాబట్టి మీ బాహ్య పురుషులు మట్టిలో కలిసిపోతారు. నీ ఆత్మని నువ్వే అప్పచెప్పుకోవాలి. ఆ బాధ్యత నీకే ఉంది. లేకపోతే ఏమవుతావు? నువ్వు అప్పచెప్పుకోలేదు. అభివృద్ధి చేసుకోవడానికి ఫస్ట్ నుంచి మొదటిగానే ఆత్మ అలాగే మన అందరి పురుషులు మన ఆత్మ చెడగొట్టేసి మన నరకంలో తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. మీరు మీ ఆంతర్య పురుషుని సిద్ధపరచుకొని వాక్యాన్ని అనుగుణంగా జీవిస్తూ వాక్యమనే పాలన వలన పొందుతూ మీ ఆత్మని మీరే అప్పచెప్పుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. ఆ బాధ్యత నాది కాదు, చిన్నగా కాదు, పెద్దగా కాదు, ఎవరు మిమ్మల్ని నడిపించిన వారికి మిమ్మల్ని బయటికి వరకే మా బాధ్యత. ఎవరైనా తప్పకపోతే వాళ్ళని బలపరచడం వరకే మా బాధ్యత. కానీ మీ ఆత్మని మీరే అప్పచెప్పుకోవాలి. ఎంతో వాక్యం మీ అందరికీ కావాలి.